ఈ ఫైబ్రోఅడినోమా ఆఫ్ ద బ్రెస్ట్ అంటే రొమ్ములో గడ్డలు లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి కదా! దానికి ఒక చిన్న హోమ్ రెమెడీ చెప్తా ఈరోజు. ఈ ఫైబ్రోఅడినోమా ఆఫ్ ద బ్రెస్ట్ యాక్చువల్‌గా ఇనిషియల్ స్టేజ్‌లో అంత పెద్ద ప్రాబ్లమ్ లేదు. అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అలా ఉంటాయి. అది పెరుగుతూ ఉంటుంది. కానీ అది క్యాన్సర్‌గా మారేటువంటి ఛాన్సెస్ అయితే కొంచెం తక్కువే ఉంటాయి. ఎందుకంటే దీనికి నొప్పొస్తుంది. నొప్పి రావచ్చు. మీరు స్నానం చేసేటప్పుడు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. సెల్ఫ్ చెక్ చేసుకుంటే చిన్న బుడిపిలాగా తగులుతాయి. అవి 6:00 పొజిషన్, 9:00 పొజిషన్ అలా వస్తూ ఉంటాయి. అవి వచ్చి కదులుతూ ఉంటాయి. అంటే మూవ్ అవుతాయి. బ్రష్‌తో పాటు అవి మూవ్ అవుతాయి. అటు ఇటు. ఎందుకంటే కింద ఉండేటువంటి కణజాలం లూజ్‌గా ఉంటుంది కాబట్టి అవి మూవ్ అవుతూ ఉంటాయి. ఈ గడ్డల్ని తగ్గించుకోవాలంటే దానికి మళ్ళీ ఏదో స్టెరాయిడ్స్ వాడాలు లేదంటే సర్జరీ చేయాలి అంటారు. సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళా రాకుండా ఉంటే మళ్ళీ వస్తాయి. మళ్ళీ ఎందుకంటే బాడీ టెండెన్సీ అది ఉంది కదా! అందుకని మళ్ళీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని నొప్పి లేకుండా ఇది పెరుగుతాయి కాబట్టి కొంచెం నొప్పి లేకుండా పెరిగితేమో కొంచెం అనుమానించాలి దాన్ని. అందుకని క్యాన్సర్ గడ్డ ఏమని చెప్పి బయాప్సీ తీయిస్తారు. లేదు నొప్పితో ఉంటే మాత్రం హ్యాపీ ఫీల్ కావచ్చు. చాలా వరకు క్యాన్సర్ గడ్డలు నొప్పితో ఉండవు. తెలియకుండా సైలెంట్‌గా పెరుగుతాయి కాబట్టి. సరే ఉన్నటువంటి గడ్డలను తగ్గించుకోవాలి అంటే చాలా మందికి హెరిడిటరీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. వంశపారంపర్యంగా రావచ్చు. దీన్ని ప్రాపర్‌గా వాటర్ తాగాలి ఒకటి. రెండోది వెయిట్ ఉంటే బరువు తగ్గండి. ఖచ్చితంగా ఓవర్ వెయిట్ ఉంటే తగ్గాల్సిందే. స్ట్రెస్ ఉంటే తగ్గించుకోండి. అవి స్టిమ్యులేట్ చేస్తాయి. ఉన్నటువంటి ప్లాంట్ కెమికల్స్‌లో క్లెరోడోన్స్ అని చెప్పి ఒక కెమికల్ కాన్స్టిట్యూయెంట్ అనేది దీని మీద చాలా బాగా పనిచేస్తుందని చెప్పి ఇటీవల రీసెర్చ్ పేపర్స్ చెప్తున్నాయి. ఈ క్లెరోడోన్స్‌ని మీరు డైరెక్ట్‌గా ఫ్రెష్‌గా గాని అప్లై చేయగలిగితే మీకు గడ్డల సైజు గ్రాడ్యువల్‌గా తగ్గడం అనేది అబ్జర్వ్ చేశారు. ల్యాబొరేటరీలో అబ్జర్వ్ చేశారు. చాలా ఉంటాయి ఐటెమ్స్. దాంట్లో మనకు కొంచెం అందుబాటులో ఈజీగా ఉండేది క్రోటాన్. క్రోటాన్ మొక్కలు ఉంటాయి కదా! పార్కుల్లో కూడా క్రోటాన్ చెట్లు దొరుకుతూ ఉంటాయి. పొడవుగా నిలువుగా ఇలా గోపురంలాగా పెరుగుతాయి క్రోటాన్ చెట్లు. ఏ పార్కెళ్ళినా మీకు దొరుకుతాయి. ఈజీ. ఇంట్లో అయితే ఉండదు. ఆ క్రోటాన్‌లో క్లెరోడోన్స్ అనేవి చాలా రిచ్‌గా ఉంటాయి ఆకుల్లో. బెరడు అవేమి కాదు. జస్ట్ ఆకులు. ఆకుని తీసుకోవాలి అంటారు. అంటే అలా కాకుండా దాని ద్వారా వచ్చేటువంటి క్లెరోడోన్ అనేది ఈజీగా బాడీకి అబ్జర్వ్ కాదు. అప్ టు మార్క్ ఉండదు అంటారు. సర్టన్ కాన్సంట్రేషన్‌లో అది ఉండాలి అని చెప్తారు. అందుకోసం అని చెప్పి ఇలా ఉన్నదాన్ని కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని దాన్ని మీకు బ్రెస్ట్ మీద ఆముదం తీసుకోండి. దానికి ఒక మీడియేటర్ కావాలి ఖచ్చితంగా. డైరెక్ట్‌గా పెట్టేస్తే డ్రై స్కిన్ మీద అవి అబ్జర్వ్ కావు. కొంత వేడి తగలాలి దానికి. అలాగని దాన్ని వేడి చేయకూడదు. ఎందుకంటే అవి చాలా వోలటైల్. డైరెక్ట్‌గా వేడి చేస్తే అవి డ్యామేజ్ అయిపోతాయి. పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి. అందుకని లైట్ వేడి తగలాలి. అందుకోసమే మనకుండేటువంటి ఆప్షన్ ఏందంటే ఆముదం తీసుకోవచ్చు. కొబ్బరి నూనె కూడా వాడొచ్చు కానీ అది తొందరగా డ్రై అయిపోతుందంటారు. అందుకని ఆముదం తీసుకొని మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు కదా! స్కిన్ మీద పెడితే కొబ్బరి నూనె చాలా తొందరగా డ్రై అవుతుంది. ఆముదం కాస్త ఎక్కువ సేపు ఉంటుంది. సో, అందుకని మంచి ఆముదం అంటే గానుగ దగ్గర పట్టించినటువంటి ఆముదం తీసుకోవాలి. తీసుకొని దాన్ని కొంచెం వేడి చేయండి. మరి మసలు కాగొద్దు. నూనె ఫ్రై చేసినట్టు చేయొద్దు. గోరువెచ్చగా చేసుకోవాలి. గోరువెచ్చగా చేసి దాన్ని మీ బ్రెస్ట్ మీద లైట్‌గా మసాజ్ లాగా చేయండి. అంటే అక్కడ మసాజ్ చేయడం కాదు. అది మొత్తం స్ప్రెడ్ కావాలి. అది అక్కడ పాయింట్. చేస్తే కొంచెం మీరు జస్ట్ రబ్ చేసినప్పుడు కూడా కొంత బాడీ హీట్ కూడా అక్కడికొస్తుంది. అక్కడికి సర్క్యులేషన్ లెవెల్స్ కూడా పెరుగుంటాయి. ఆ టైంలో ఈ క్రోటాన్ లీఫ్‌ని ఆ గడ్డ మీద వేసేసేయండి. వేసేసి దాన్ని అలా ఉంచేసేయొచ్చు పూర్తిగా. కనీసం అది మెల్లగా మీ బాడీ హీట్‌కి అది కొంచెం వడిలినట్టు అయిపోద్దండి. అంత హీట్ ప్రొడ్యూస్ అవుతుందక్కడ. దాన్ని వేసుకొని మళ్ళీ తీసేసి మళ్ళీ ఒక 4 గంటల్లో మళ్ళీ పెట్టుకోవచ్చు. ఎక్స్‌టర్నల్ పెట్టుకోవడం కదా! రోజుకు 2, 3 సార్లు పెట్టుకోవచ్చు దీన్ని పర్లేదు. ముఖ్యంగా నైట్ టైమ్ పెట్టుకోవచ్చు. నైటు బ్రా లోపల పెట్టేసుకొని పడుకుంటే అది అలాగే ఉండిపోద్ది. నిద్రలో సరిపోతుంది. దాన్ని చేయొచ్చు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ ఆకుని మీరు బోర్లించి వేశారనుకోండి, బోర్లించి వేస్తే గడ్డనేది లోపలికి సబ్సైడ్ అవుతుంది. అలా కాకుండా తిరగదిప్పేశారనుకోండి వెనకల దాన్ని ఇలా తిప్పేశారనుకోండి గడ్డ పైకొస్తది. ఇంకాస్త కంగారు ఎక్కిపోద్ది మీకు. అందుకని ఎప్పుడు కూడా దాన్ని వేసేటప్పుడు బోర్లించి వేయడం అలవాటు చేసుకోండి. అలా చేస్తే మీ గడ్డలు మెల్లమెల్లగా కరగడం మీరు అబ్జర్వ్ చేస్తారు. నాకు 10 రోజుల్లో రావాలి, 15 రోజుల్లో రావాలంటే కుదరదు. అవి రావడానికి గడ్డలు ఫామ్ కావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది మీకు. అటువంటిది అవి ఎక్కడికి ఎటువంటి సర్జరీ లేకుండా న్యాచురల్‌గా వాటికై అవి కరగడానికి, లోపలికి సబ్సైడ్ అయిపోవడానికి, క్యాన్సర్ సెల్స్ లాగా మారకుండా ఉండడానికి, మన ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి కొంత టైం పడుతుంది. ఓపికగా మీరు గాని చేసుకోగలిగితే రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. సరేనా? బ్రెస్ట్‌లో గడ్డలు అనంగానే కంగారు పడకుండా మీరు చేసుకుంటారు కదా! మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.